ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. దేవాలయ సందర్శనం ఏ విధంగా చేయాలి? దేవాలయంలోకి వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. తప్పనిసరిగా స్నానం చేసి పరిశుభ్రంగా, ఒకటేమిటి, మనస వాచ కర్మణ పరిశుద్ధులై పరిశుభ్రంగా వెళ్ళాలి. అయితే ఈ రోజుల్లో అసలు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ రోజుల్లో కనిపించేటువంటి అనాచారాలు చాలా కనపడుతూ ఉన్నాయి. చాలామంది రోజు బట్టలు ఉతకడానికి వేయటం లేదు అనేది నగ్న సత్యం. ఎందుకంటే చాలా ఖరీదైనటువంటి బట్టలు కొంటూ ఉన్నారు, వాటిని రోజు ఉతకడానికి వీల్లేదు. వీలైనప్పుడు ఒక 10 సార్లు 20 సార్లు కట్టుకున్నాక డ్రై క్లీన్లు చేయటం మనకి జరుగుతోంది. బీరువాల్లో పెట్టేస్తూ ఉంటారు. గుడికి వెడుతున్నారు కదా, నలుగురు ఉండే చోటికి వెడుతున్నారు కాబట్టి అందంగా బీరువాలో ఉన్నటువంటి బట్టలు వేసుకుని వెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగేటువంటి అనాచారం ఏమిటంటే, ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు వాడినటువంటి బట్టల్ని కానీ, అవి కట్టుకుని పడుకొని నిద్రించినటువంటి బట్టలు కానీ, భోజనం చేసినటువంటి బట్టలు కానీ దేవాలయంలోకి వేసుకెళ్ళకూడదు. పరిశుభ్రంగా ఉతికినటువంటివి అప్పుడే ఉతికిన తర్వాత మొదటిసారిగా వాటిని వేసుకుని మాత్రమే దేవాలయంలోకి వెళ్ళాలి. లేదా పరిశుభ్రంగా అట్టిపెట్టినవి కూడా పనికి వస్తాయి. అంటే స్నానం చేసి వెళ్ళాలి. స్నానం చేసి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే, మొట్టమొదటిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అయితే ఈ రోజుల్లో చాలా దేవాలయాల్లో అలాంటివి మనకి కనిపించటం లేదు. అంటే నీళ్ల కొరత వలన కాళ్ళు కడుక్కోవడానికి అనుకూలంగా ఉండటం లేదు. ఆధునికులు ప్రథమంగా ఇక్కడే అనాచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఏమిటంటే, మామూలుగా పూర్వకాలం ఏమిటి, కొళాయిలు ఉండేవి లేదా బకెట్లలో నీళ్లు పెట్టి ఉండేవాళ్ళు. దేవాలయంలోకి వెళ్లే ముందే కాళ్ళు కడుక్కొని, లేదా అక్కడ ఉన్నటువంటి బావి కానీ చెరువు దగ్గర కానీ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవాళ్ళు. చెప్పులుంటే బయట విప్పేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో నీళ్ల వసతి ఉండట్లేదు, పక్కన చెరువులు కానీ బావులు కానీ ఉండట్లేదు, నీళ్లు అసలే ఉండట్లేదు. అయితే వెళ్ళేవాళ్ళు ఇంట్లో నుంచి పరిశుభ్రంగా వెళ్ళిన చెప్పుల్ని బయట విప్పి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారు, శాండక్లు కానీ షూ కానీ వేసుకుని పెడుతూ ఉన్నారు. సాక్స్ షూ ఆఫీస్ నుంచి అట్టే వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుణ్ణి చూడాలి అని మాత్రమే వాళ్ళకి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. అయితే ఈ రోజుల్లో జరిగేటువంటి దోషాలు ఏమిటంటే, కార్పొరేట్ ఆఫీసులలో చాలా వరకు మలమూత్ర విసర్జన చేసినా కూడా కాళ్ళు కడుక్కోకుండానే బయటకు వచ్చి ఇట్లాగా ఉంటాయి. ఆ షూస్ని అక్కడ విప్పి దేవాలయంలోకి పెడతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మలమూత్ర విసర్జనకి వెళ్ళినటువంటి షూస్ని ముట్టుకున్న చేతులతోనే ధ్వజస్తంభాన్ని తాకడం, తర్వాత అక్కడ ఉండేటువంటి క్షేత్రపాలకుల పాదాల మీద చేతులు వేయటం, ఇంకా యంత్రాలుంటే వాటిని కూడా తాకడం, వాటిని పెదాలకు అంటించుకోవడం, ఇదొక దుష్ట సంస్కృతిగా ఈ రోజుల్లో బయలుదేరింది. మన భారతీయ సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో ఎప్పుడు దేవుళ్ళని తాకి పెదాల మీద చేతులు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా చేతులు వంచి, తల వంచి, చేతులు కలిపి నమస్కరించాలి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచో మనకి బాగా పాకుతోంది. ఆ తర్వాత ఇక్కడ అనాచారం జరుగుతోంది. దీని నుంచి అందరూ బయటపడాలి. కనీసం దేవాలయంలోకి వెడుతున్నామంటే ఇలా చెప్పుల్ని చేత పట్టుకునేటువంటి అవకాశం లేకుండా చక్కగా బయట కాళ్ళతోనే విడిచేటువంటి చెప్పుల్ని వేసుకుని వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల కొంత దోషానికి మీరు దూరంగా ఉండేటువంటి అవకాశం చిక్కుతుంది. ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించే ముందు ఏం చేయాలి, కడపకి నమస్కారం చేసుకోవాలి. కొన్ని చోట్ల మనకి ఏం చెప్తారంటే, కొంతమంది దేవతలు భక్తులు ఆ దేవుడికి కడపలాగా ఉండాలి, దేవుడి ద్వారం దగ్గరే తాము నివసించాలి అని కోరుకున్నటువంటి కొంతమంది భక్తులు కడపలాగా మారినటువంటి ఉదంతాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకొని, ఆ తర్వాత క్షేత్రపాలకులకి కూడా నమస్కరించుకోవాలి. ఆ తర్వాత గంటను కొట్టాలి. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏమిటంటే, గబగబా దేవాలయంలోకి వెళ్ళి హారతెద్దుకొని తీర్థం తీసుకున్న తర్వాత బయటికి వచ్చే ముందు గంట కొట్టి బయటికి వస్తుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవాలయంలోకి వెళ్ళగానే గంట కొట్టాలి, కానీ బయటకి వచ్చే ముందు గంటలు కొట్టకూడదు. అందుకని గంట కొట్టిన తర్వాత, అంటే తమ రాకను తెలుపుతున్నట్టుగా, ఆ తర్వాత దానిలో ఉండేటువంటి ఆ శబ్ద తరంగాల వలన వీళ్ళ మనసులో కూడా కొన్ని ప్రకంపనలు రావటం, దాని వైబ్రేషన్స్ వీళ్ళ మీద పనిచేయటం, సూక్ష్మశక్తులు, దుష్టశక్తులు, ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దూరం కావడం జరుగుతుంది. అందుకని వెళ్ళగానే గంటను కొట్టాలి. గంటను కొట్టిన తర్వాత ముమ్మారు ప్రదక్షిణం చేయటం. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ముందుగా ప్రదక్షిణలు చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాల్లో ముందు దేవుణ్ణి సందర్శిస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి, కొన్ని దేవాలయాల్లో ప్రధాన దేవతలు వేరుగాను,
ఉపదేవాలయాలు వేరుగాను ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ముందు ఉపదేవాలయాల్లో దేవతలకి నమస్కరించుకున్న తర్వాత ప్రధాన దేవాలయం ఏదుందో అక్కడికి వెళ్ళి దేవతా విగ్రహాన్ని స్మరించుకోవాలి, దర్శించుకోవాలి. అయితే అందరూ చాలామంది చేసేటువంటి విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో ఎంతో ఖర్చు పెట్టుకొని తిరుపతికి వెడుతుంటారు, కాశీకి వెడుతుంటారు, పుణ్యక్షేత్రాలకి వెడుతుంటారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వేలు ఖర్చు పెట్టి అక్కడ దాకా వెళ్ళి గంటలు గంటలు క్యూలో నిల్చొని తీరా దైవ దర్శనం అయ్యే వేళకి 2 కళ్ళు మూసేసుకుంటారు. దేవుణ్ణి కళ్ళు మూసుకుని చూడకండి. ఆ విగ్రహం కోసం, ఆ దర్శనం కోసమే తప్పించి ఖర్చు పెట్టుకొని కష్టపడి శ్రమకొచ్చి అక్కడికి మనం చేరాం. అందుకని కళ్ళన్నీ విప్పార్చుకొని ముందు పాదాల నుంచి ముఖం వరకు తేరిపారా చూసేటువంటి అవకాశాన్ని మీరు చేజిక్కించుకొని ఆ విధంగా మాత్రమే చూడండి. అలా చూస్తే ఏమిటంటే ఆ భగవంతుణ్ణి కళ్ళారా చూడటం వల్ల మనకి ఆత్మానందం కలుగుతుంది, మనస్సుకి ఆనందం కలుగుతుంది, కళ్ళల్లో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి. అలా చేసిన తర్వాత అక్కడ ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలన్నింటినీ స్వీకరించి ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారు? దేవుడు కనిపించగానే ఢామ్ అని సాష్టాంగ పడిపోతూ ఉంటారు. కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ దేవాలయంలో సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు మీ కాళ్ళ వైపు ఏ దేవతైనా ఉందా, ఏ యంత్రమైనా ఉందా, ఏ వాహనమైనా ఉందా, లేదా ఎదురుగా ఏదైనా దేవాలయం ఉందా అనేది చూసి మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారు? చాలామంది దేవాలయాల్లో పురోహితులు, బ్రాహ్మణులు కూడా ఏం చెప్తూ ఉన్నారు? మీరు ప్రదక్షిణలు, ఆత్మ ప్రదక్షిణం చేయమనగానే వాళ్ళ చుట్టూ వాళ్ళు గబగబా తిరిగేస్తూ ఉంటారు. కానీ నిజానికి దేవాలయంలో దేవుడి విగ్రహం ముందర మన చుట్టూ మనం తిరగడం దోషము. మన చుట్టూ మనం తిరగకూడదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడి చుట్టే ప్రదక్షిణ చేయాలి, కానీ మన చుట్టూ మనం తిరగకూడదు. ఈ విషయాలన్నీ గమనించి ఆ తర్వాత దేవతకి నమస్కరించిన తర్వాత దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆ తర్వాత ఇంటికి రావాలి. దేవాలయాల్లో పాటించవలసిన నియమాలు ఏమిటి? చాలామంది దేవాలయానికి వెడతారు, అభిషేకాలు చేయిస్తారు, పూజలు చేయిస్తారు, అర్చనలు చేయిస్తారు, హోమాలు చేయిస్తారు, చాలా డబ్బు ఖర్చు పెడతారు. పూజ అయినంతసేపు భక్తి ప్రపత్తులతో కళ్ళు మూసుకుని అక్కడ ఉంటారు. అది అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడకూడని విషయాలన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరి గురించో చెడు ప్రస్తావనలు చేస్తూ ఉంటారు. అక్కడే రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. అక్కడే వాళ్ళ బంధువుల గురించి, దాయాదుల గురించి ఎన్నో నిందారోపణలు, అంటే అవి నిందలు కావచ్చు లేదా సత్యమే కావచ్చు, కానీ విమర్శనలు మాట్లాడుతూ ఉంటారు. అంటే లౌకికమైనటువంటి అనేక మాటలు దేవాలయ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది చాలా దోషము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి తప్ప మరెవరి గురించి కూడా మాట్లాడకూడదు. అంటే ప్రాపంచికమైనటువంటి ఏ మాటను కూడా దేవాలయంలో మాట్లాడడం అంత మంచిది కాదు. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవాలయంలో దేవుడికి తప్ప, బయటికి వచ్చిన తర్వాత పూజారికి తప్ప మరెవరికి కూడా అక్కడ నమస్కారం చేయటానికి వీల్లేదు. ఎంత పెద్దగా ఉన్నటువంటి వాళ్ళంటే వయస్సులో పెద్దవాళ్ళైనా, బంధువులైనా, లేదా రాజకీయ నాయకులైనా, మరెవరైనా సరే మనం వారికి అక్కడ తల వంచి నమస్కరించకూడదు. ఎందుకు అంటే భగవంతుడి కంటే పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. నమస్కరించిన వాళ్ళకి దోషం, ఎవరికి నమస్కరిస్తున్నారో వాళ్ళకి కూడా దోషం. అందుకని ఎప్పుడు కూడా ఎంత పెద్దవాళ్ళైనా సరే, అయితే కొన్ని సార్లు మనకి సాంఘిక మర్యాదలు ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సాదరంగా వాళ్ళకి వినయపూర్వకంగా మన అభివందనాలు తెలుపుకోవాలి. అంటే అక్కడ ఏ దేవత ఉంది, సాయిబాబా గుడి అనుకోండి, సాయిరామన్ నమస్కారం చేయండి. అమ్మవారి గుడి ఉంది అనుకోండి, శ్రీమాత్రే నమః అని నమస్కారం చేయండి. విష్ణుమూర్తి అనుకోండి, నారాయణ అనుకోండి. అలా ఏ దేవుడి దేవాలయంలో మీరు ఉంటారో మీరు చేసేటువంటి నమస్కారం భగవంతుడికి చెందుతుంది అనేటువంటి భావనతో నమస్కారం చేసి వాళ్ళకి మీ సుహృద్భావాన్ని తెలియచేయండి. ఆ విధంగా నమస్కారం చేసుకోవాలి తప్ప ఎవరికి వంగి వాళ్ళ ఆధిక్యతను ఒప్పుకొని అక్కడ కాళ్ళకి వంగి నమస్కారం చేయకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఇంటికంటే గుడి పదలవని చాలామంది ప్రేమికులు కూడా గుళ్ళల్లోకి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని వాళ్ళు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏమీ ఇక్కడ ప్రేమికులు కలుసుకోవడానికి అదేమీ కేంద్రం కాదు. అందుకని అలాంటి ఆలోచనలు కూడా యువజంటలు మర్చిపోతే మంచిది. ఒక పవిత్ర స్థలంలో కూర్చున్నప్పుడు పవిత్రమైనటువంటి భావనలతో ఉండాలి తప్ప
ఎక్కడంటే అక్కడ కూర్చొని ఏ మాటలంటే ఆ మాటలు మాట్లాడడం కూడా అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. తర్వాత మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే భక్తిగా ప్రసాదాలు కొనుక్కుంటారు, ఆ తిన్నవి ఎక్కడంటే అక్కడ వదిలేస్తూ ఉంటారు. దేవాలయాన్ని మన మనసుని ఎంత పవిత్రంగా ఉంచుకుని దేవాలయానికి వెళ్ళాలో దేవాలయ పరిసరాల్ని కూడా అంత పరిశుభ్రంగా కాపాడవలసినటువంటి బాధ్యత భక్తుల మీద ఉంటుంది. కానీ దాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎక్కడెక్కడో చెత్తబుట్టలు ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి వెళ్తే ఏమవుతుంది? ఏసీ ట్రైన్లలో కానీ ఫ్లైట్లలో కానీ అక్కడ మాత్రం చాలా నియమాలు పాటిస్తారు. ఎందుకంటే అక్కడ వేయకూడదు కాబట్టి ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా బయటికి వెళ్ళి ఏసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట పెట్టినటువంటి చెత్తబుట్టలో వేసేస్తూ ఉంటారు. మరి ఆ మాత్రం విజ్ఞత దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఉండటం లేదు? ఎక్కడంటే అక్కడ తిన్న ఎంగిలి పదార్థాన్ని తిన్న ఎంగిలి విస్తర్లని అన్నీ కూడా అక్కడ విసిరేసిపోతూ ఉంటారు. దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పెట్టడం నేర్చుకోండి. దేవాలయ ప్రాంగణంలో అన్యథా మాటలు మాట్లాడకండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి పాటించకపోవటం వల్ల మాత్రం మనకి అనేక దోషాలు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది.